హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఉదయాన్నే సన్ రైజ్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి, వీడియోలో కనిపించే లొకేషన్ వచ్చేసి బ్రహ్మంగారి వీరబ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ తపస్సు చేసిన గుహ వైపుకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఈ దారి వెంట ఎక్కువగా కొండలు ఎక్కువగా ఉంటాయి, చుట్టూరు కొండలే ఉంటాయి. మధ్యలో సన్నటి సింగిల్ రోడ్డు, తార్ రోడ్డు అయితే ఉంటుంది. ఇది బ్రహ్మంగారి మఠం ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, ప్రధాన ఆలయం నుంచి సుమారు ఈశ్వరమ్మ తపస్సు చేసిన గుహ దగ్గరికి చేరుకోవాలంటే, కొండ ప్రాంతంలోంచి కొండ ఎక్కి గుహలోకి వెళ్ళాలంటే సుమారు 7 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది. ఈ 7 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. 7 కిలోమీటర్ల దూరంలో ఆటోల ద్వారా, వివిధ రకాల వెహికల్స్ ద్వారా వచ్చేవాళ్ళు ఈ ఈశ్వరమ్మ గుహ దగ్గరికి వెళ్ళాలంటే ఆ తార్ రోడ్డు ఏదైతే ఉందో తార్ రోడ్డు వరకు అయితే రాగలుగుతారు. అక్కడి నుంచి ఎవరైనా కొండ ఎక్కి గుహలోకి వెళ్ళి చూడాలి అంటే ఎవరైనా నడవాల్సిందే. నడవగలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయండి. నడవలేని వాళ్ళు ఇట్లా వీడియోల ద్వారా చూసి తరించవచ్చు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతం అనేది చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. ప్రస్తుతం సన్ రైజ్ అయితే అవుతుంది. సూర్య భగవానుడు ఇప్పుడే బయటకు కొంత కనిపిస్తూ ఉన్నాడు. ఓం నమో శ్రీ సూర్యదేవాయ నమః. రాత్రి అయితే వర్షం పడింది. ఈరోజు 7వ తారీఖు రాత్రి, అంటే 6వ తారీఖు రాత్రి వర్షం అయితే పడింది. ఎక్కువ వర్షం ఏం కాదు, ఒక మోస్తరుగా జల్లు అయితే పడింది. ఎక్కువగా గాలి ఎక్కువగా తోలటం వల్ల వర్షం అనేది, మబ్బు అనేది తేలిపోయింది అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ నేల విధానము, ఎంత వర్షం పడినా కూడా ఇది బాగా కొండ రాతి నేల కాబట్టి, గరప నేల కాబట్టి ఎంత వర్షం కురిచినా కూడా, బాగా వర్షాల కాలంలో కూడా ఇక్కడైతే ఎప్పుడు కాలికి బురద అనేది అంటదు. పడిన వర్షం పడినట్టుగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎక్కడా కూడా మట్టికి నీటిని పీల్చుకునే లక్షణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అంతా రాతి నేల కాబట్టి ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఎంత వర్షం పడినా ఇబ్బంది ఉండదనే చెప్పుకోవచ్చు. ఈ దారి వెంట కూడా కొంత గ్రీనరీ అయితే కొంతవరకు కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా ఇప్పుడు సమ్మర్ టైమే కాబట్టి, ఇప్పుడు మే 7వ తారీఖే కాబట్టి ఇంకొక సుమారు ఒక నెల రోజుల తర్వాత అయితే గ్రీనరీ బాగా చూడముచ్చటగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్లో నెమళ్ళు అయితే ఈ అడవి మార్గంలో, కొండల మార్గంలో దూరం నుంచి అయితే అరుస్తున్నాయి. కొన్ని దగ్గరగా కూడా అరుస్తున్నట్టు అయితే ఉన్నాయి. అక్కడ కంటికి అయితే కనిపించట్లేదు. ఇది ఒక అద్భుతమైన విషయము. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక